పలమనేరు నలుగురు అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసిన పోలీసులు శుక్రవారం పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం తాళాలు వేసిన ఇళ్లు, దేవాలయాలు, పొట్టేళ్లను దొంగలించిన నలుగురు అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో కర్ణాటకకు చెందిన ఇద్దరు, కుప్పం, రామకుప్పం ప్రాంతాలకు చెందిన ఇద్దరు ఉన్నారు. వీరు పలు కేసుల్లో ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. వీరి నుంచి ఒక కారు, బైకు దొంగలించిన బంగారు, వెండి వస్తువులు, పలు విగ్రహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారి పేర్కొన్నారు. అయిపోతే ఒకరొకరు వచ్చింది. వాళ్ళ సిబ్బంది చాలా కాలం పాటు ఇన్ఫర్మేషన్ పెట్టి నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. రాజేంద్ర, మురగా, కన్నన్ అండ్ రాజశేఖర్. ఈ నలుగురు కూడా ఇద్దరు కర్ణాటక వాళ్ళు, ఇద్దరు మన ఏపీ వాళ్ళు, వీకోట్ రామకుప్పం. వీళ్ళు నలుగురు కలిసి చాలా దొంగతనాలు ఇచ్చేసారు. మన వీకోటలోనే 3 హౌస్ బ్రేక్స్, పలమేట ఒకటి, మొత్తం 4 హౌస్ బ్రేక్స్, 2 టెంపుల్ థెఫ్ట్స్, పొట్టేలు దొంగతనము అండ్ బైక్ ఒకటి. ఇవన్నీ వరుసగా వీళ్ళు పాల్పడినారు. వీళ్ళ దగ్గర నుంచి దాదాపు 12 లక్షల రూపాయలు విలువ గల 40 గ్రాముల బంగారు, 500 గ్రాముల వెండి, 12 పొట్టేలు, 2 మోటార్ సైకిళ్ళు, ఒక పంచలోహ విగ్రహం స్వాధీనం చేసుకోవడమైంది. వీళ్ళపైన కూడా రాజేంద్ర మీద ఆల్రెడీ వేరే పోలీస్ స్టేషన్లో 5-6 కేసులు ఉన్నాయి. కన్నన్ముడు కూడా బైక్ దొంగతనం కేసులు ఉన్నాయి. అందరూ కూడా ఇంతకుముందు పాత ముద్దాయిలే. వీళ్ళ దగ్గర నుంచి సక్సెస్ఫుల్గా రికవరీ చేసినందుకు వీకోట ఇన్స్పెక్టర్ గారిని, వారి సిబ్బందిని అభినందిస్తున్నాను. గుడ్ వర్క్. ఎక్కడ చెందిన టోటల్ ఓవరాల్ ఎంత సార్ వాల్యూ? 12 లక్షల రూపాయలు విలువైన. వీళ్ళు ఎక్కడెక్కడ చెందిన సార్? వీకోటలోనే 3 హౌస్ బ్రేక్ చేస్తారు. కాస్త ఎక్కడ చెందిన వ్యక్తులు? ఇద్దరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాళ్ళు, ఇద్దరు ఏపీకి చెందిన వాళ్ళు. కర్ణాటక రాష్ట్రం వచ్చేసి బంగారుపేట, కోలార్ జిల్లా. మురగా అనే వ్యక్తి వచ్చేసి వీకోట మండలం, వెండుగాంపల్లి. కన్నన్ అనేవాడు వచ్చేసి కర్ణాటక రాష్ట్రము, వీడు కూడా కేజీఎఫ్ తాలూకా, దొడ్డకంపల్లి. రాజశేఖర్ అనేవాడు వచ్చేసి బందర్లపల్లి, రామకుప్పం మండలం. ఈ నలుగురికి కూడా ఇంతకుముందు క్రైమ్ హిస్టరీ కూడా ఉంది. వీడితో పాటు వీళ్ళు దొంగతనానికి ఒక కారు ఉపయోగిస్తుంటారు. ఆ కారులో వచ్చి ఆ కారు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ టీవీ సార్, ఎల్ఈడి సార్, ఒక హౌస్లోనే దొంగతనం చేసి టీవీ, అది టీవీ ఇంచెస్ బహుశా 36 ఇంచెస్, 32 సార్, 32 ఇంచెస్. సో చాలా మటుకు దొంగతనం హౌస్ బ్రేక్స్ 4 నుంచి పెండింగ్, 3 రికవరీ అయినా ఇంకొకటి రికవరీ కావాల్సింది. అది కూడా తొందరలోనే రికవరీ చేస్తాం. ఓకే సార్. ఆ నలుగురు కలిసి దొంగతనం చేసేవాళ్ళే సార్. మన పలమనేరు స్టేషన్ పరిధిలో ఏమైనా ఉన్నాయి సార్ కేసులు? ఒక దొంగతనం కేసు రికవరీ అయింది. నక్కలపల్లిలో ఒక దొంగతనం కేసు 24 గ్రాముల బంగారం పోయినది, అది కూడా రికవరీ చేసాం. గుడిలో ఉన్నది. ఈ టెంపుల్స్ ఇందులో ఉండేది, ఇవన్నీ టెంపుల్లో ఉండేది. టెంపుల్ యాక్చువల్గా ఇంతకుముందు దొంగలు ఒక ఎమ్మో హౌస్ చేసేవాళ్ళు, హౌస్ మాత్రం చేసేవాళ్ళు, పొట్టేలు చేసేవాళ్ళు, గుడి చేసేవాళ్ళు. ఇప్పుడు ఒకే రకమైన దొంగ అన్ని రకాల దొంగతనాలు చేస్తున్నారు. ఇంతకుముందు 5-10 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ మోటార్ సాపండి ఒకే రకంగా ఉండేది. బట్ ఇప్పుడు అలా కాదు. ఒక్కడే అవకాశాలు బట్టి ఏదైనా చేసేసి దొంగలు మారిపోయారు. లేదు సార్, లక్ష్మీనగర్ కాలనీలో కూడా ఒకటి జరిగింది టీచర్ వాళ్ళ ఇంట్లో. ఇది అది ప్రాసెస్లో ఉంది. దానికి కాల్ డంపు, టవర్ డంపు తిప్పడం జరిగింది. దాని సీసీ ఫుటేజ్ కూడా తిప్పడం జరుగుతుంది. అది కూడా ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ మన ఇంతవరకు పలమేరు సబ్ డివిజన్లో దొంగతనం కేసుల్లో 80% రికవరీ చేసినాం. 80% రికవరీ అయితే ప్రాపర్టీ. బట్ 100 కేసుల్లో 68 కేసెస్ మాత్రం చేసినాం. ఇంకా కొన్ని జైల్స్ ఉన్నాయి, చేస్తాం. 68, 102 కేసులు రిపోర్ట్ అయితే మనకు 69 కేసులు పూర్తిగా రికవరీ చేయడం జరిగింది. దాంట్లో ఇంకొన్ని ఉన్నాయి, వాటిని కూడా వర్కౌట్ చేస్తాము. ఎవరిని ఇదే ప్రసక్తే లేదు. కొన్ని యాక్చువల్గా కేసెస్లో ఏమవుతుందంటే ప్రజల దగ్గర కూడా మాకు కొద్దిగా సహకారం కావాలి. ఒక దొంగతనం కేసులో మొత్తం రోల్ గోల్డ్, గాజులు, సొమ్ములు, నెక్లెస్ మొత్తం రోల్ గోల్డ్. బట్ దే ఆర్ గివెన్ ద కంప్లైంట్ ఒరిజినల్ గోల్డ్ లాగా ఇచ్చేస్తారు. కొంచెం అలా కాకుండా పబ్లిక్ కూడా ఏదైతే ఉంటే ఏంటంటే మన దొంగలు నమ్మే బదులు పబ్లిక్ను ఆ కంప్లైంట్ నమ్మే పరిస్థితుల్లో పబ్లిక్ కూడా పెట్టాలని కోరుకుంటున్నాను.
సార్ వీళ్ళు ఎలా పట్టుబడ్డారు సార్?